ఆహారం అని నాకు ఐడియా ఉంది. బట్ మంచినీళ్ళు కూడా తాగకూడదన్న విషయం తెలీదు. ఆ గ్రహణ సమయంలో తాగకూడదు. అదే. 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 అది సుమారుగా రాత్రి 9:48 నుంచి మొదలవుతుంది. 1 గంట చిల్లర దాకా ఉన్నదండి. ఆ కాసేపు పడుకున్నప్పుడు మానేస్తాం కదా, అట్లా అనుకోవటమే. అంతే. ఆ సమయంలో జపం చేసుకోవటమే. కరెక్ట్. అట్లాగే గ్రహణ సమయంలో గ్రహణాత్ పూర్వం పచన చేసినటువంటి పదార్థాలు తినకూడదు. అంటే ఆ రోజు ఉదయం పూట వండిన పదార్థాలన్నీ కూడాను మరుసటి రోజు తినటానికి పనికిరావు. అయితే దాంట్లో కూడా మజ్జిగ, పాలు, నూనె ఇవన్నీ కూడాను పనికొస్తాయి. అట్లాగే చాలామంది పాపం ఇప్పుడు కొంతమంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, గర్భిణీ స్త్రీలు, మా ఇంట్లో గర్భిణీ ఉందండి, ఏంటి నియమం అంటే, గర్భిణీ స్త్రీలకి, అట్లాగే బాలురకి, చిన్నపిల్లలకి, అట్లాగే వృద్ధులకి, అట్లాగే రోగగ్రస్తులకి, వాళ్ళన్నిటికీ ఇవన్నీ కూడాను శరీరమద్యం కలు ధర్మ సాధనం అని. ధర్మాన్ని మనం అనుష్ఠించాలంటే శరీర ధర్మం కూడా చూసుకోవాలి. వాళ్ళకి ఈ నియమాలు లేవు. మనం హాయిగా ఉన్నవాళ్ళం మనం చేయొచ్చు, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. అదే గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణ సమయంలో కదలకుండా పడుకోవాలి. ఏదో వాళ్ళకి ఏది సౌకర్యం అయితే అటువైపు హాయిగా తిరిగి పడుకోవాలి. మనస్సు అనేటువంటి దానికి ఎప్పుడూ కూడాను మడి ఆచారాలతో పలేదు కాబట్టి మనస్సు చాలా పవిత్రంగా అట్టపెట్టుకొని భగవన్నామం, ఇష్టమైన భగవన్నామం ఏదో చేసుకోవచ్చు. తద్వారా గర్భస్థమైనటువంటి శిశువుకు కూడా చాలా మంచిది.